హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఏఐని యూజ్ చేసి వీడియోస్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. బట్ మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వాటర్ మార్క్ అనేది వస్తూ ఉంటుంది. లైక్ జెమినీ ఏఐకి అయితే ఒక స్టార్ గుర్తులాగా, ఇంకా వేరే వేరే దాంట్లోకి వేరే వేరే ఒక లోగో అయితే మనకు వస్తుంది. ఆ వాటర్ మార్క్ని అయితే మనం ఓన్లీ ప్రీమియం కానీ అట్లా ఉంటేనే మాత్రమే అది వెళ్తుంది. సో ఇప్పుడు మీకోసం ఒక టూల్ని యూజ్ చేసి అసలు ఆ వాటర్ మార్క్స్ని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్తాను. ఇప్పుడు మెయిన్ ఒక 2 టూల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి దానికి సపరేట్గా జెమినీ ఏఐకి సంబంధించి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు ఏ దాంట్లో వీడియోస్ క్రియేట్ చేసినా సరే దాని వాటర్ మార్క్ని రిమూవ్ చేయడానికి అయితే ఉంటుంది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేయమంటే మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి, మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మొత్తం నేను ఇక్కడ స్క్రీన్ పై చూపిస్తాను, అకౌంట్ చూసి మీరు ఫాలో అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇక్కడ ChatGPT ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఫస్ట్ నాకు 8 సెకండ్స్ వీడియో అయితే అడిగాను. ఎందుకంటే నేను ఒక ప్రాంప్ట్ చేసి ఒక వీడియో అయితే జనరేట్ చేసి దాంట్లో మనకు వాటర్ మార్క్ ఎట్లా వస్తుంది, తర్వాత వాటర్ మార్క్ ఎట్లా రిమూవ్ చేయాలనేది చూపిస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ నేను ఒక ప్రాంప్ట్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు దీన్ని సింపుల్గా నేను ఇక్కడ ఫ్లోలోకి అయితే వచ్చేసాను. ఫ్లోలోకి వచ్చేసి నేను వీడియోని అయితే ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసి వీడియోని జనరేట్ అనేది చేసేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ నాకు అవుట్పుట్ వచ్చేసి ఒక 8 సెకండ్స్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాంప్ట్ అనేది నేను ఇక్కడ ఇచ్చేసి వీడియో అనేది జనరేట్ చేసేసుకుంటాను. ఓకే, రైట్, ఇక్కడ వచ్చేసి నాకు వీడియో అయితే జనరేట్ అనేది అయిపోతుంది. కొంచెం టైం తీసుకొని మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. చూశారు కదా, ఇప్పుడు మనకు వీడియో జనరేట్ అయిపోయింది. జగన్నాథ్ అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. సింపుల్గా నేను దాన్ని డౌన్లోడ్ అనేది చేసేస్తున్నాను. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ స్టెప్ అనేది ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో దానిపై క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో కింద చూసుకున్నట్టయితే ఎక్స్టెన్షన్స్ అని కనిపిస్తుంది, ఎక్స్టెన్షన్ అనేసి. సో దానిపై ఒకసారి క్లిక్ చేసేసి విజిట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని చూడండి. ఇక్కడ దానిపై క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మనకు చూసినట్లయితే క్రోమ్ వెబ్ స్టోర్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ ఎరైస్ ఐఓ అనేసి సెర్చ్ చేయండి. ఓకే, ఎరైస్ ఐఓ. ఓకే, ఇక మనకి ఇది వచ్చేసింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే యాడ్ టు క్రోమ్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఒకసారి మీరు క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో దానిపై ఒకసారి క్లిక్ అనేది చేసిన తర్వాత దీన్ని యాడ్ అనేది చేసిస్తే అయిపోతుంది అనమాట. ఇంతే మనం చేయాల్సింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు ఇదైతే యాడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒకసారి జెమినీలోకి అయితే వచ్చేద్దాం. అదే మనకు ఫ్లో ఏఐలోకి అయితే వచ్చేద్దాం. మన వీడియో ఉంది కదా, దాన్ని అయితే డౌన్లోడ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ వచ్చేసి దీంట్లోకి వచ్చేసాము. నేను ఇంకొక వీడియో కూడా జనరేట్ చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకుంటున్నాను. గెట్ స్టార్టెడ్ ఉంది, దానిపై క్లిక్ చేస్తే ఇది మనకు ఆన్ అయిపోయింది. సో ఆన్ అయిపోయిన తర్వాత కొంచెం రిఫ్రెష్ చేసినాం అనుకోండి పేజ్ని, ఈ విధంగా మనకు ఎరేజ్ ఐవో అనేసి పైన ఒక చిన్న లోగోలా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసామనుకోండి, వీడియో మొత్తం ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోయి మనకు వీడియో డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో మీకు ఇప్పుడు 2 వీడియోస్ అనేవి ఒకసారి ప్లే చేస్తాను చూడండి. జై జగన్నాథ స్వామి. నీ దివ్య దర్శనం మా జీవితాలకు శాంతి, భక్తి, ఆనందాన్ని ప్రసాదించుగాక. చూశారు కదా మనకి ఎంత మంచిగా వచ్చింది అనేది కూడా. సో ఇప్పుడు మెయిన్ ఇంకొక టూల్ అయితే చెప్తాను. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు ఈజీగా ఏ టూల్లో ఏ వీడియోకి అయినా సరే మీరు వాటర్ మార్క్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. దానికోసం గూగుల్ని ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ 1 2 3 యాప్స్ అనేసి సెర్చ్ చేసేసేయండి. ఇక్కడ మీకు పైన వస్తుంది చూడండి, టాప్లో 1 2 3 యాప్స్ అని, దాన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు చాలా టూల్స్ అయితే ఉన్నాయి. వీడియో టూల్స్ కావచ్చు, ఆడియో టూల్స్ చాలా అయితే ఉన్నాయి. మనకు మనకు కావాల్సింది రిమూవ్ లోగో ఫ్రమ్ వీడియో అన్నమాట. సో మనకి ఇప్పుడు అదే కావాలి కాబట్టి దానిపై క్లిక్ అనేది చేసేసేయండి. రైట్, ఒకసారి మనం దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి మనం ఇప్పుడు ఫైల్ని అయితే చూస్ చేసుకోవాలి. ఎక్కడ ఉందో చూసుకొని మనం దాన్ని అయితే ఇచ్చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ రిమూవ్ అయిన దాన్ని అయితే ఇక్కడ మనం పెట్టుకున్నాము. సో మనకు వాటర్ మార్క్ రిమూవ్ కాంది అయితే కావాలి. సో బ్యాక్ ఒకసారి వచ్చేసి చూస్ ఫైల్, మనకి ఇంతకుముందుకు వాటర్ మార్క్ ఉన్నది కావాలి ఇప్పుడు మనకు, ఎందుకంటే రిమూవ్ చేస్తున్నాం కాబట్టి. సో మీకు శాంపుల్గా చూపించడం కోసం ఇక మనకు వాటర్ మార్క్ అయితే ఉంది చూడండి. సో మనకు అక్కడ ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దానిపై ఒకసారి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, జస్ట్ దాన్ని డ్రాగ్ చేసేయనుకో ఆటోమేటిక్గా అక్కడ రిమూవ్ అయినా అవుతుంది చూడండి, మనకు ఆటోమేటిక్గా అదే రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్లై అని కొట్టినాం అనుకోండి సరిపోతుంది. మనకు అప్లై అయిపోయినా ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకు మొత్తం కూడా వాటర్ మార్క్ రిమూవ్ అయిపోయి మనకు
మనకు వీడియో అయితే ప్లే అవుతుంది, చూసుకోవచ్చు మీరు క్లియర్గా ఎంత మంచిగా వచ్చింది అనేది కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇది మీరు స్టెప్ని ఫాలో అయిపోయి అండ్ నెక్స్ట్ అలా ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేసేసిందంటే ఇక్కడ మనకు 1080లో కాకుండా 720pలో మనం దీన్ని డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. సో చూశారు కదా, ఈ విధంగా మీరు ఏదైనా సరే ఏ టూల్ని యూజ్ చేసి వీడియోని క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి వచ్చిన వాటర్ మార్క్ని ఈ టూల్స్ దగ్గర మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాల్సినట్లు యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా కింద కామెంట్లో చెప్పండి. ఓకే, సో ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.